ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చెరులో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా కుర్చీలో కూర్చుంటే? బంగారం లాంటి బాటిల్ పగిలినాది, మామ దవడ పగిలినాది. ఇదో స్కీమే లేదన్నా కదరా? నువ్వుండ్రా, స్కీమే లేదన్నా కదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారనొచ్చా దగ్గరికి రా చెప్పు. ఏంటి మా తల్లి ఎంత కట్టబడ్డావో ఏంటో రామ్మ లోపలికి పో. ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్రం మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కు చల్లగా ఉంటదని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగా ఉన్నోని, బాగా చదువుకున్నోని చూసి దీనికి పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నాని? యు సీ మిస్ చిత్ర, హీస్ కోటి 9th క్లాస్. హీస్ మిస్టర్ వేణు, 10th 10 times fail. I am Nand Devanand, engineer special in electricals. ITI. Thanks. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్తా? నీకు తోడుగా చిత్ర ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది. మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి దీనికి. డెఫినెట్ గా ఇక నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటిదాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వార్తలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ పిన్ని. నువ్వు రామ్మ లోపలికి పోదాం. చిత్ర ఇంకా ఇక్కడే ఉన్నావే, ఎంట్రీకి పో. నా ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ఇక్కడే. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుస్తున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్న నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెట్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడతా. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండో సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు.